ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి మార్చి నెల మిశ్రమమైనటువంటి ఫలదాత. అయితే ఒక గొప్ప మార్పు ఏంటి అంటే జన్మ శనేశ్వరుని యొక్క దోషం పోయేటువంటి కాలము, జన్మ రవి యొక్క దోషం పోయేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చును. ఇక్కడ ప్రధానంగా జన్మరాశి స్థిత గ్రహాలు ఎప్పుడైతే పాపగ్రహాలు జన్మరాశిలో సంచారం చేస్తాయో ద్వాదశాష్టమ జన్మస్థ అన్నది గోచారంలో, ఇక్కడ అటు రవి కానీ శనేశ్వరుడు కానీ ఒక రకమైనటువంటి నీరసము, నిస్సత్వ, శారీరక శ్రమ ఎంత కష్టపడతారంటే, ఎంత శారీరక శ్రమ చేస్తారంటే అది ఎవరికి మనం చెప్పుకోలేం, చెప్పినా కూడా ఎవరు నమ్మరంత శారీరక శ్రమ ఉంటుంది. అలాగే మానసిక అలజడికి ప్రత్యేకించి దేహ అర్థి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. అంటే ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అటు ఏమీ లేదు జీవితంలో. గత కొద్ది కాలంగా శారీరక సౌఖ్యము లేదు, సౌకర్యవంతమైన జీవితము లేదు. అలాగేనేమో కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఎక్కువగా ఎంత శరీరం అలసిపోతుందంటే అంత అలసిపోతూ ఉంటుంది. ఇంత బాధకి జన్మరాశి స్థిత పాపగ్రహాలే. ఇందులో శనేశ్వరుడు కొంత ఏం చేస్తారు, వ్యసనాల జోలికి, జోదము, స్పెక్యులేషన్ ఇటువంటి వాటి జోలికి తీసుకుపోయి ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి కోరికతోటి ఉన్న డబ్బు కాస్త పోయేటువంటి విధంగా ఆయన ప్రేరేపిస్తూ ఉంటారు. మరి ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు తీరా తీసుకెళ్ళి ఎక్కడో పెడితే అది స్ట్రక్ అయిపోవడమో లేదా ఆ డబ్బును కోల్పోవడమో ఇత్యాది విషయాలు కొంత ఇవన్నీ బాధిస్తూ ఉంటాయి కుంభరాశి వారిని. మరి ఇప్పుడు ఈ నెలలో అటు రవి దోషము శని దోషము రెండు ఒకేసారి పోతూ ఉన్నాయి. 15వ తారీఖుతో రవి మారిపోతారు, మాసాంతంలో శని మారిపోతారు. 2వ స్థానంలో ఇప్పటికే 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి, రాహువు, బుధుడు, శుక్రుడు. ఈ నెలలో కూడా ఇదే గ్రహ సంపత్తి యోగిస్తూ ఉన్నది. 2వ స్థానం ముందు 5 లేదా 6 గ్రహాలు కూడి ఉన్నప్పటికీ ఈ రాశి వారికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రాహువు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ యోగిస్తూ ఉంటారు. ఏలినాటి శని పూర్తి స్థాయిలో అయిపోదు, అయినప్పటికీ కూడా 2 విడతలు అంటే దాదాపుగా 12-1 స్థానాలను అనుభవించేశారు. కాబట్టి చాలా వరకు శనేశ్వరుడు తన యొక్క ప్రతికూలతలను తగ్గించుకుంటారు. ఈ నెలలో ప్రత్యేకించి మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రవి జన్మరాశి దోషం అయినప్పటికీ 2వ స్థానంలో దోషభూయిష్టమైనటువంటి స్థితి కాకపోయినప్పటికీ ఆయన ఏ విధంగా ప్రేరేపిస్తారు అంటే నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరవవు అన్నారు. అంటే దుస్సాంగత్యానికి ఏ పని చేసినప్పటికీ దానిలో శూన్యమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చేలాగా, అంటే అంత కష్టపడి మనం ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్తాం ఓ పని చేద్దామని, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన వస్తువులు ఏవో మర్చిపోయి రావడమో లేదా ఎవరి కోసం అయితే వెళ్ళామో వారు లేకపోవడమో, ఇలా మళ్ళీ అంత ప్రయాణం వృధా అయిపోతూ ఉంటుంది. సమయం పోతుంది, టైం పోతుంది, ఎనర్జీ పోతుంది, ఇవన్నీ పోతూ ఉంటాయి. ఇలా నిష్ఫలం కృషి వాణిజ్య, ఎంత కష్టపడ్డా శూన్య ఫలితాన్ని ఇవ్వడానికి ఎక్కువ రవి చూస్తూ ఉంటారు. ఈ యొక్క విషయం పైన, మాట పట్టింపుల విషయం పైన కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక ఇబ్బందులను కలగజేయదు, అనారోగ్య సమస్యలను కలగజేయదు, అలాగే ఎక్కడా కూడా ఇబ్బందులను కలగజేయదు. అది ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఏ విధమైన సమస్యల్ని తీసుకురాదు. కానీ ఈ 2 విషయాల పట్ల ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ప్రత్యేకించి ఈ శనేశ్వర రవి దోషాలు పోయినందువల్లనే శరీరారోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. కొంత గత మాసాలతో పోల్చుకుంటే కొంత వెసులుబాటు ఉంటుంది, కొంత ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ నెలలో ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం మంచిది. సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, అభిషేకాదులు ఇవన్నీ కూడా మంచి ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాయి.